వీడు వస్తాడు అనుకుంటున్నారా? ఇప్పుడు కాకినాడలో కూర్చొని కబుర్లు చెప్తున్నాడు కదా, అంతకుముందు చీరాలలో మా వాళ్ళని అరెస్ట్ చేస్తే నేను కూర్చుంటా అన్నాడా? ఇప్పుడు కాకినాడలో కూర్చొని అడుగు కూడా బయటికి పెడతలేదు. ఎందుకంటే ఇట్లాంటి రౌడీ మోకలందరికీ కూడా అల్లర్లు గొడవలు లేకపోతే వీళ్ళకి జీవనాధారం లేదు. వీళ్ళకి పబ్బం గడవదు. వీళ్ళకి కావాల్సిందే గొడవలు అల్లర్లు. అందుకని ఏం చేస్తారు, ఇటు వీళ్ళని రెచ్చగొడతారు. అరే మన వాళ్ళ మీద వాళ్ళు అది మాట్లాడుతారు ఇది మాట్లాడుతారు, మీరు వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయండి అని వీళ్ళని రెచ్చగొడతారు. దమ్ముంటే రండి అని చెప్పి బేపం లంజా కొడగలరా అని చెప్పి బామ్మలను తిట్టడం, హిందువులను తిట్టడం, హిందూ దేవి దేవతలు తిట్టడం, అటువైపు వాళ్ళని రెచ్చగొడతారు. మొత్తం వీళ్ళు కొట్టుకు చేస్తుంటే వెనకాల వీడు ఎంజాయ్ చేస్తాడు. ఆ గొడవలు లేకపోతే వీడికి జరగదు కదా. అంటే వీడి పబ్బం గడుపుకోవడం కోసం క్రైస్తవుల్ని దళితుల్ని బలి చేస్తున్నాడు అనమాట. మొత్తం నిన్న మన కళ్యాణ్ చెప్పాడు కదా, ఆ కువైట్లో ఏదో లెట్రిన్లో బాత్రూంలో కడిగి